Hi, hello, welcome to UMWE Education. In this session, we covered the concept of concyclic. First, we define the definition of concyclic. Px1, y1, Qx2, y2, Rx3, y3, and Sx4, y4 are said to be concyclic. If these points lies on the same circle, that means the 4 points are passing through the circle. ఒకవేళ తెలుగులో అయితే చక్రీయాలు అంటాం. Px1, y1, Qx2, y2, Rx3, y3 అండ్ Sx4, y4 బిందువులు ఒకే వృత్తంపై ఉంటే వాటిని చక్రీయాలు అంటాం. ఈ 4 బిందువులు ఒకే వృత్తంపై ఉండాలి. దీని అర్థం 4 బిందువులు కూడా వృత్తం గుండా వెళ్తాయి. Show that the points 1, 1, -6, 0, -2, 2, -2, -8 are concyclic and find the equation of the circle on which they lie. 1, 1, -6, 0, -2, 2, -2, -8 బిందువులు చక్రీయాలని చూపి వాటి గుండా పోయే వృత్త సమీకరణం కనుక్కోండి. ఫస్ట్ సొల్యూషన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. మనకు కావాల్సిన సర్కిల్ ఇది x² + y² + 2gx + 2fy + c = 0. ఇది మనకు కావాల్సింది. దీనికోసం g, f, c వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇచ్చిన 4 పాయింట్స్ల నుండి ఏవైనా 3 పాయింట్స్ తీసుకొని సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇంతకుముందు మనము జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ చెప్పిన క్లాసులో చెప్పినాం. 3 పాయింట్స్ ఇస్తే ఎలా కనుక్కోవాలి సర్కిల్ ఈక్వేషన్ అనేది. అక్కడ ఒకసారి చూడండి. మిగిలిన 4వ పాయింట్ మనకు వచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. అంటే ఈక్వేషన్ని ఆ 4వ పాయింట్ సాటిస్ఫై చేయాలి. ఇది అర్థం కాకపోయినా మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పింది అర్థమవుతుంది, ప్రాబ్లం అర్థమవుతుంది. ఓకే, నౌ వి స్టార్ట్ ద సొల్యూషన్. లెట్ ద పాయింట్స్ ఆర్ P1, 1, Q -6, 0, R -2, 2, and S -2, -8. Let the required equation of the circle be x² + y² + 2gx + 2fy + c = 0. This is the equation star. మనం ఇందులో g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ కనుక్కోవాలి. ఇచ్చిన 4 పాయింట్స్ కాన్సైక్లిక్ కాబట్టి ఆ 4 పాయింట్స్ కూడా సర్కిల్ ఈక్వేషన్ గుండా వెళ్తాయి. The 4 points are passing through the circle, right? Since P1, 1 passing through the circle star, right? x² + y² + 2gx + 2fy + c = 0. ఇది x, ఇది y. x వాల్యూ 1, y వాల్యూ 1. సో 1² + 1² + 2g1 + 2f1 + c = 0. 1² అంటే 1, 1² అంటే 1. సో 1 + 1 2 + 2g + 2f + c = 0. This is the equation 1. U -6, 0 passing through the circle star
x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. This is x, this is y. Minus x whole square, 0 square, 2g into minus 6 plus 2f into 0 plus c equal to 0. Minus x whole square nothing but 36. 0 square means 0. So 2 into minus 6 minus 12. So minus 12g. 2f into 0 0 plus c equal to 0. 36 minus 12g plus c equal to 0. This is the equation 2. And r minus 2 comma 2 passing through the circle star. This is x, this is y. X square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. X value minus 2 whole square plus 2 square plus 2g into minus 2 plus 2f into 2 plus c equal to 0. Minus 2 whole square 4. 2 square 4 plus 2 into minus 2 minus 4g plus 4f plus c equal to 0. 4 plus 4 8 minus 4g plus 4f plus c equal to 0. This is the equation 3. Solving these three equations, we get the values of g comma f comma c. Now we solve 1 minus 2. This implies equation 1 is 2 plus 2g plus 2f plus c equal to 0. So equation 2 is 36 minus 12g plus c equal to 0. సో ఈక్వేషన్ 2ని ఏం చేయాలి, మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ చేంజ్ ద సైన్స్. ప్లస్ ఉన్న దగ్గర మైనస్, మైనస్ ఉన్న దగ్గర ప్లస్, ప్లస్ ఉన్న దగ్గర మైనస్. ఇక్కడ చూడండి ప్లస్ సికి మైనస్ సి క్యాన్సల్. సో 2 minus 36 అంటే మైనస్ పెద్దది కాబట్టి మైనస్ 34. ఇక్కడ 12g ప్లస్ 12g ఉంది, ఇక్కడ ప్లస్ 2g ఉంది, ప్లస్ 14g. ఇక్కడ ఉండే 2f ఉంది, 2f రాసుకోండి. 2f ఈక్వల్ టు 0. ఇందులోకి వెళ్ళి 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే మైనస్ 17 2 34 ప్లస్ 2 7 14 ప్లస్ f ఈక్వల్ టు 0. దీన్ని 7g ప్లస్ f మైనస్ 17 ఈ 2 ఈతలు పట్టుకొస్తే 0/2 0 అవుతుంది, ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 4. Solving equation 2 minus equation 3. This implies equation 2 ఏమని చూడండి, minus 12g plus c plus 36 equal to 0. Minus 4g plus 4f plus c plus 8 equal to 0. ఇక్కడ ఈక్వేషన్ 3కి మైనస్ యాడ్ చేసినాం కదా. సో ఇక్కడ చూడండి మైనస్ ఉన్న దగ్గర ప్లస్ చేయాలి, ప్లస్ ఉన్న దగ్గర మైనస్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. రైట్, ఇక్కడ మైనస్ 12 ఉంది, ఇక్కడ ప్లస్ 12 ఉంది. అంటే మైనస్ 12 ప్లస్ 4 ఎంత, మైనస్ 8g. ఇక్కడ ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్. ఇక్కడ ఏముంది మైనస్ 4f రాసేయండి. ఇక్కడ 36 మైనస్ 8 అంటే 36లోకి వెళ్ళి మైనస్ 8 పోతే ఎంత, ప్లస్ 28 ఈక్వల్ టు 0.
ఇందులోకి వెళ్ళి -4 కామన్ తీయండి. -4 కామన్ తీస్తే 2g ప్లస్ f -7 ఈక్వల్ టు 0. ఈ -4 ఇటు తీసుకురండి. 2g plus f minus 7 equal to 0. This is the equation 5. Now solving equation 4 and equation 5. Now solving these two equations by cross multiplication. Right? See here g f 1. ఈ మెథడ్లో ఫస్ట్ ఎఫ్ కోఎఫిషియంట్ రాయండి. ఎఫ్ కోఎఫిషియంట్ ఈస్ 1. దాని తర్వాత కాన్స్టాంట్ -17. దాని తర్వాత జీ కోఎఫిషియంట్ 7. మళ్ళీ ఫస్ట్ రాసింది ఇక్కడ రాయండి ఎఫ్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఎఫ్ కోఎఫిషియంట్ సెకండ్ దాంట్లో 1, కాన్స్టాంట్ -7, నెక్స్ట్ జీ కోఎఫిషియంట్ 2, ఫస్ట్ రాసిన ఎఫ్ కోఎఫిషియంట్ 1. మనం 2/2 మ్యాట్రిసెస్కి డెట్ చేస్తాం కదా, నువ్వు ఇక్కడ రాసిన ఏబిసిడి, ఏడి మైనస్ బీసీ ఈ ఫామ్లో ఉపయోగించాలి. ఫస్ట్ జీ చూడండి, జీ బై ఏడి అంటే 1 × -7. కండిషన్లో మైనస్ ఉంటుంది కదా, మైనస్ ఆఫ్. ఇక్కడ బీసీ -17 × 1 జీ ఈక్వల్ టు ఎఫ్ బై. సో -17 × 2 కండిషన్లో మైనస్. ఇక్కడ బీసీ 7 × -7 మళ్ళీ 1 కూడా చేయాలి కదా, 1 బై. సో 7 × 1, 7 × 1 కండిషన్లో మైనస్, 1 × 2, 1 × 2. రైట్. ఇది అయిపోయిన తర్వాత సింప్లిఫై చేయండి. జీ బై 1 × -7 అంటే -7. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 17 × 1 17. ఎఫ్ బై -17 × 2 -34. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 40, 7 7 49. 1 బై 17 × 1 7, 1 × 2 2. జీ బై 17 ప్లస్ -17 ప్లస్ 17 10. ఎఫ్ బై -34 ప్లస్ 49 అంటే 15 ఈక్వల్ టు 1/5. And g value, we take these two. G by 10 equal to 1/5. G by 10 equal to 1/5. So find f value. F by 15 equal to 1/5. Right. Cross multiplication, g equal to 10/5. F equal to 15/5. G equal to 5 1s, 5 2s, 5 1s, 5 3s. G equal to 2. F equal to 3. G equal to 2, F equal to 3. లేదంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి రాగానే ఏం చేస్తారంటే G ఈక్వల్ టు G బై 10 ఉంది కదా, 10/5 రాయండి. ఈ F ఉంది కదా, F ఈక్వల్ టు 15/5 రాయండి, సరిపోతుంది. ఇట్లా రాసినా ఇదే వస్తుంది, ఇట్లా రాసినా కరెక్టే. నెక్స్ట్ ఫైండ్ C వాల్యూ. G, F వాల్యూ substitute in. Now find the C value. G, F value substitute in equation 1. So 2 into G value 2, 2 into F value 3 plus C plus 2 equal to 0. 2 2s are 4, 2 3s are 6 plus C 12 equal to 0. 6 plus 4 10, 10 plus 2 12 plus C equal to 0. That implies C equal to -12. G equal to 2, F equal to 3, C equal to -12. Substitute in equation star. We get x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జీ వాల్యూ 2 ఎక్స్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ 3 వై ప్లస్ సి అంటే -12 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 ఇంటూ 2 4x ప్లస్ 2 3 6y plus into minus -12 equal to 0. This is the required equation of the circle. మనకి ఇచ్చిన 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని చెప్పిండు, అంటే చక్రీయాలు అని చెప్పిండు. సో మిగిలిన 4వ పాయింట్ ఏదైతే ఉందో అది సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 కావాలని చెప్పిండు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది వై, రైట్. -2 హోల్ స్క్వేర్ ప్లస్ -8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ -2 ప్లస్ 6 ఇంటూ -8 -12 ఈక్వల్ టు 0. -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 -8 హోల్ స్క్వేర్ 64 ప్లస్ ఇంటూ మైనస్ 4 2 8 ప్లస్ ఇంటూ మైనస్ 6 8 48 -12 equal to 0. 64 plus 4 68 48 plus 48 minus 48 12 60 minus 68 equal to 0. 4 plus 64 68 minus 8 minus 48 minus 56 minus 56 minus 12 minus 68 68 minus 68 0 0 equal to 0. The given 4 points are కాన్సైక్లిక్. మనం చేసింది రైట్ ఆర్ రాంగ్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు మిగిలిన 4వ పాయింట్ తీసుకొచ్చి మనకు వచ్చిన సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే మనం చేసింది రైట్, 0 రాకపోతే మనం చేసింది రాంగ్.